అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జేడీ వాన్స్ ఇండియాలో అయితే పర్యటిస్తున్నారు. ముఖ్యంగా జేడీ వాన్స్ పర్యటనకు ఎందుకంత ప్రాముఖ్యత భారతదేశం ఇస్తుంది? జేడీ వాన్స్ రాక మనకేమైనా లాభాలు తెచ్చిపెడుతుందా? జేడీ వాన్స్ రాకతోటి చైనాకు వచ్చేటువంటి నష్టాలేంటి? ఇక్కడ మోడీ కానీ అటు జేడీ వాన్స్ మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక చర్చలు ఎలా జరిగాయి, దానికి సంబంధించి ఏ ఏ అంశాల గురించి వాళ్ళు మాట్లాడి ఉంటారు అనే దానికి ముందుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నిక అవ్వడానికి ముందుగానే ఇటు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కూడా ఆయన చోటు సంపాదించాడు. దాంట్లో భాగంగానే ఆ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ని ఎన్నుకోవడం చేశాడు. అయితే ఇక్కడ జేడీ వాన్స్కి ఇండియా ప్రాముఖ్యత ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా అయితే ఉన్నారు. ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా జో బైడెన్ ఎన్నుకున్నారు. అలాగే త్వరలో అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా ఇక్కడ ఆశ్చర్యం లేదు జేడీ వాన్స్. కాబట్టి ఇక్కడ జేడీ వాన్స్ పర్యటనకు భారత్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే జేడీ వాన్స్కు ఒక ఉపాధ్యక్షుడిగానే కాకుండా భారతదేశానికి సంబంధించిన ఆయన భార్య అయినటువంటి ఉషా చిలుకూరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూలాలున్న వ్యక్తి కావడం కూడా మనం ఇక్కడ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ వివిధ దేశాల మీద టారిఫ్లు విధించారు. ఆ టారిఫ్లలో భాగంగానే జేడీ వాన్స్ ఆయా దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరపడానికి తను విదేశాల పర్యటన అయితే కొనసాగిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రీసెంట్గా ఇటలీ ప్రెసిడెంట్ని కలవడం, ఆ తర్వాత యూరోప్లోని కొన్ని దేశాలను కూడా అటు జేడీ వాన్స్ కలిసి ఇక్కడ అంటే రాబోయే రోజుల్లో ఇతర దేశాలతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద జేడీ వాన్స్ కూడా ముఖ్యంగా అక్కడ ఫోకస్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇండియా పర్యటనలో మెయిన్గా మోడీని కలిసిన తర్వాత ఇక్కడ కేవలం ఒక టారిఫ్ విషయాలే కాకుండా ఇక్కడ ఇద్దరి మధ్య కూడా అనేక విషయాలు కూడా చర్చకు వచ్చాయి. దాంట్లో చూసుకుంటే కనుక స్టూడెంట్స్ వీసాకు సంబంధించి మనం కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. స్టూడెంట్కి సంబంధించిన వీసాలు అమెరికా నిలిపివేసింది అనే ఒక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా స్టూడెంట్స్ వీసాలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య మెయిన్ డిస్కషన్ అయితే నడిచింది. ఆ తర్వాత ఎనర్జీకి సంబంధించి, ఆ తర్వాత డిఫెన్స్ స్ట్రాటజీకి సంబంధించి కూడా టోటల్గా అంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇద్దరి మధ్య చర్చల్లో చూసుకుంటే కనుక బైలలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఇద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు అయితే జరిగాయి. అందులో ఒకటి చూసుకుంటే కనుక స్టూడెంట్స్ వీసాకు సంబంధించి, ఇక ఎనర్జీకి సంబంధించి, డిఫెన్స్ స్ట్రాటజీకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి. అయితే ఇక్కడ రెండు దేశాల మధ్య జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తుంటే మోడీ కూడా అటు ఇద్దరి మధ్య చర్చల్లో భాగంగా ఒకటి అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మెయిన్గా మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనే నినాదంతో ఆయన ముందుకైతే వెళ్తున్నారు. ఇక మోడీ కూడా ప్రధానిగా తాను కూడా వికసిత్ భారత్ 2047 అనే నినాదంతో రెండు దేశాలు కూడా అగ్రదేశాలుగా ఎన్నుకోవాలి, ఆర్థిక శక్తిలో కూడా భారత్ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మోడీ ఏదైతే సంకల్పమించుకున్నారో అటు ట్రంప్ కూడా అదే సిద్ధాంతాలతోటి ఇద్దరు కూడా రెండు దేశాలకు కూడా కాస్త సారూప్యత ఉంది అనుకోవడానికి ముఖ్యంగా ఇద్దరి మధ్యలో ఈ చర్చలు కూడా జరిగాయి. అయితే ఇక్కడ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టూడెంట్స్ వీసాకు సంబంధించి కానీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ, డిఫెన్స్కి సంబంధించి కానీ, టోటల్గా టెక్నాలజీకి సంబంధించి కూడా వీళ్ళ మధ్యలో అయితే పూర్తి చర్చలు అయితే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమెరికాకు వెళ్ళి వైట్ హౌస్కి వెళ్ళి మరి అటు ట్రంప్కు శుభాకాంక్షలు తెలపడం, ఆ తర్వాత ట్రంప్ కూడా ఎప్పుడూ లేనంతగా భారత్కి అటు డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఆఫర్ చేయడం కూడా మనందరికీ తెలిసిందే. అంటే రెండు దేశాల మధ్య కూడా కాస్త ఇప్పుడు మిత్రబంధం కొనసాగడానికి ఇది ఒక నిదర్శనంగా అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు జేడీ వాన్స్ మన ఇండియాలో పర్యటిస్తున్నారు కాబట్టి త్వరలోనే అంటే అమెరికాకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడ పర్యటించే అవకాశం ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్
తులసి గబ్బాజ్ కూడా త్వరలోనే ఇండియాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి వ్యక్తి కూడా త్వరలోనే ఇండియాలో కూడా పర్యటిస్తున్నారు. వీటితో పాటు అంటే ఇప్పుడు జేడీ వాన్స్ తర్వాత ఇంటెలిజెన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ లేదంటే డిఫెన్స్ సెక్రటరీ కానీ వీళ్ళతో పాటు కూడా త్వరలోనే భారత్లో ఏదైతే క్వాడ్ సమ్మిట్ కూడా జరగబోతుంది. అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి ఇక్కడ క్వాడ్ సమ్మిట్లో అయితే పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఇండియా దీనికి ముఖ్యంగా హోస్ట్ చేస్తుంది, అంటే ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి త్వరలోనే అమెరికా అధ్యక్షుడు కూడా ఇండియాకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు జేడీ వాన్స్ ఇండియాకు రావడానికి ముఖ్య కారణాల గురించి మనం విశ్లేషించుకుంటే ఏదైతే అమెరికా అంటే ఫిబ్రవరి 2022 నుంచే ఇది అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీని మీద మెయిన్గా డొనాల్డ్ ట్రంప్ అయితే దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. అదేంటంటే ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, అంటే ఏదైతే పసిఫిక్కి సంబంధించి ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటినీ కూడా ఆర్థికంగా అంటే ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ద్వారా చాలా దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయాయి. వీటన్నింటినీ కూడా ఆర్థిక శక్తిగా ఎదిగించే భాగంగానే ఈ ఇండో పసిఫిక్ స్ట్రాటజీని యూజ్ చేస్తూ భారత్ని ముఖ్యంగా అమెరికా అయితే ఎంచుకుంది. ఇక్కడ భారత్తో పాటు మరో అంటే భారతే ఎందుకు చాలా దేశాలు ఉన్నాయి కదా అనే ప్రశ్న మనందరికీ తలెత్తొద్దు. దీంట్లో చూసుకుంటే కనుక ఏదైతే వేరే దేశాలు అంటే మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ చూసుకోవచ్చు. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభంతో ఉంది, ముఖ్యంగా ఇక్కడ ఆర్మీ రూలింగ్ కూడా ఉంటుంది. తర్వాత బంగ్లాదేశ్లో చూసుకోవచ్చు, అక్కడి ప్రధాని హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, అక్కడ అల్లర్లు కొనసాగడం, ఇవంతా కూడా తర్వాత అక్కడ ప్రెసిడెంట్ మారిపోవడం కూడా ఇక్కడ వీళ్ళతో పాటు నెక్స్ట్ మయన్మార్ చూసుకోవచ్చు. మయన్మార్లో కూడా టోటల్గా ఆర్మీ రూల్ ఉండడము, ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల దేశాలు అంటే భారత్ సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతర అంటే రీజనల్ ఇష్యూస్తో కావచ్చు, లేదంటే ఇన్స్టెబిలిటీ అంటే సరైన నాయకత్వం లేకపోవడము, ముఖ్యంగా భారత్లో చూసుకుంటే కనుక సరైన నాయకత్వ లక్షణాలు ఉండడం కూడా భారత్ని మెయిన్గా ఇక్కడ అమెరికా ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం. అయితే మన పొరుగు దేశం అయినటువంటి చైనా ఉంది కదా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ మనందరికీ రావచ్చు. అయితే చైనా విషయం చూసుకుంటే కనుక అమెరికాకి ముఖ్యంగా చైనాకు మధ్య చాలా వరకు ఇద్దరి మధ్య గొడవలు అయితే అంటే బలోపేతం కోసం నేను పెద్ద నువ్వు పెద్ద అనే ఏదైతే ఆధిపత్యం కోసం రెండు దేశాల మధ్య కూడా మొదటి నుంచి కూడా ఈ వార్ లాగా అయితే కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక చైనాకు సంబంధించి చైనాతో ఎందుకు అమెరికా ముందుకెళ్ళట్లేదు అంటే అగ్రెసివ్ ఎక్స్ప్లెనేషన్ పాలసీ, అగ్రెసివ్కి సంబంధించి అంటే టోటల్గా ఏదైతే చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కావచ్చు, టిబెట్ కావచ్చు, లేదంటే తైవాన్ కావచ్చు, ఇవన్నీ కూడా తమ భూభాగాలు అంటూ కూడా చైనా వాళ్ళన్నిటిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కాబట్టి వీటన్నింటికి కూడా ఆర్థిక శక్తిగా వాటిని తొక్కే ప్రయత్నాలు చైనా చేయడం కానీ, ఇక చైనాకు సంబంధించి ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే కనుక అమెరికా కంటే అంటే అమెరికా ఎగుమతి చేసేదానికంటే కూడా దిగుమతి చేసుకోవడమే ఇక్కడ ఎక్కువ $1 బిలియన్ వ్యత్యాసం ఉండడము. ఇక్కడ టోటల్గా కూడా ఇక తర్వాత కూడా ఏదైతే ట్రంప్ టారిఫ్లు విధించారో ఆ టారిఫ్ల పైన కూడా చైనా అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ ఇక్కడ అమెరికా పైన కూడా సుంకాలు విధిస్తానడం కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇద్దరి మధ్య ఈ వార్కి మెయిన్ రీజన్గా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే చైనాకి ఇప్పటికే డీప్ సీక్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో చైనా, ఆ డీప్ సీక్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా పూర్తిగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చైనా అయితే చేసింది. దాంట్లో భాగంగానే అమెరికా ఏవైతే చిప్స్ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేసేటువంటి చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటు చైనాకు పంపకుండా కూడా అమెరికా ఒక అడ్డుకట్టలాగా వేస్తూ వచ్చింది. దీంట్లో భాగంగానే తర్వాత అడ్వాన్స్డ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తిగా తగ్గించే చైనాకు సంబంధించిన డీప్ సీక్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం, తర్వాత ఇంటర్నెట్కి సంబంధించి కూడా మోడరైజేషన్ చేయడం కానీ, ఇక టోటల్గా అంటే టెక్నాలజీ కానీ, ఎకనామికల్లీ కానీ, పొలిటికల్లీ కానీ, ఇక డిప్లొమాటికల్లీ కానీ టోటల్గా చైనా ఆధిపత్యం కొనసాగకుండా ఉండేందుకే మెయిన్గా అమెరికా ఇక్కడ రెండవ అంటే ఇటు ఆసియా కంట్రీస్లో ఏదైతే చూసుకుంటే కనుక ఈ
చైనా తర్వాత అంటే భారత్ కూడా అత్యంత ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది కాబట్టి భారత్ని మెయిన్గా అమెరికా అయితే చూస్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ జేడీ వాన్స్ కూడా భారత్ పర్యటనకు రావడం. చైనా ఎప్పటి నుంచో శత్రు దేశంగా అయితే మెలుగుతూనే ఉంది. కవ్వించే విషయాలు అంటే ఎప్పుడు భారత్ ఆర్మీని కవ్వించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. దాంట్లో భాగంగానే మెయిన్గా చూసుకుంటే బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ కావచ్చు, శ్రీలంకలోని హంబన్టోట కావచ్చు, లేదంటే పాకిస్తాన్లోని గాదర్ కావచ్చు, ఇలా అంటే ఏవైతే ఆర్థిక శక్తిగా లేనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా లోన్ల రూపేణ, అప్పుల రూపేణ ఇటు చైనా ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి కొన్ని స్థలాలని కూడా ఇది చైనా ఆక్యుపై చేసి అక్కడ తన మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నంలో ఈ చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా తన కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చైనా అయితే చేస్తుంది. దాంట్లో భాగంగానే అంటే భారత్లోని జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికీ అడ్డుకట్ట వేయాలని చైనా ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీన్ని మెయిన్గా అంటే ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి కూడా మనము అమెరికాతో వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అమెరికాతోటి మనం గనక మిత్రబంధం కొనసాగిస్తే గనక రాబోయే రోజుల్లో మనం మరొక ఆర్థిక శక్తిగా అంటే ఏదైతే మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ ప్రయత్నిస్తుందో ఆ మూడవ ఆర్థిక శక్తిగా త్వరలోనే ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగని అమెరికా విధించినటువంటి అన్ని ఆంక్షల్ని కూడా భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని లేదు. ఎందుకంటే భారత్కి అమెరికా ఇంపార్టెంట్ కాదు, అమెరికాకు ఇప్పుడు భారత్ అనేది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ భారత్ ఎక్కడా కూడా అమెరికాకు లొంగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్స్కి వచ్చారో మన వర్షన్ మనం కూడా గట్టిగా పోరాడే అవకాశాలు కూడా ఇక్కడ భారత్కి ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య కూడా అత్యంత మంచి మిత్రబంధం కొనసాగితే ఇక రాబోయే రోజుల్లో భారత్ కూడా మరింత ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇక జేడీ వాన్స్ రాకపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.